రైతు బీమా అన్నాడు. రైతు బీమా అంటే ఏందంటే రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తాడంట. నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం నుంచి సాయం పొందాలంటే, ఈ ప్రభుత్వం రైతుకు 5 లక్షలు ఇవ్వాలంటే రైతు చచ్చిపోవాలనా? నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే నువ్వు ఒప్పుకుంటావా కేసీఆర్? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో ఎవడన్నా చస్తే చావు నువ్వు. ఇవాళ రైతు పండించిన పంట కొనవు, ఒట్లు కల్లాల మీద కుప్పల మీద, పసుపు కందులు మిర్చి పత్తి ఇవాళ కల్లాల మీద కుప్పల మీద అట్లేదా 100 కిలోలకు 10 కిలోలు దండి కొడుతుర్రు. ఇవాళ 1960 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 1400కు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు పండించిన పంట కొనలేని సన్నాసివి నువ్వు రైతుల కోసం మేలు చేస్తావా? అందుకే ఇవాళ కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ప్రతి పంటకి ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏది చూడబోయినా ఏది కొనబోతే కొరివిలాకుంది, మన పంట అమ్మబోతే అడవిలాకున్నది ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి. అందుకే మా అమ్మలక్కలకు ఇంటి ఆయన చేతులు ఏమన్నా పెడితే సాయంత్రం పోయి ఆయన బెల్ట్ షాప్లో కడుతున్నాడు. కేసీఆర్ వచ్చినాక తెలంగాణ నెంబర్ 1 అయింది. దేంట్లో అయిందే? 3000 వైన్ షాపులు వచ్చినాయి, 1800 బార్ షాపులు వచ్చినాయి, 62,000 బెల్ట్ షాపులు వచ్చినాయి. నీ దరిద్రుడా, నువ్వు తాగుపోతా అంటే ఊరంతా తాగుపోతులను తయారు చేసినావు. ఎందుకు అడిగిందంటే ఒక ఆయన పోయి, ఎందుక కేసీఆర్ 12 ఏళ్ల పిల్లగాన్ని బీర్ సీస చేతుల గింత దివాలా కోరు బుద్ధి. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఏదైనా ఉందంటే బెల్ట్ షాపులే. తాగుబోతులలోనే తెలంగాణ నెంబర్ 1 చేసిండు తప్ప ఇవాళ పంట కొనుగోళ్లలో తెలంగాణ నెంబర్ 1 కాదు, ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణ నెంబర్ 1 కాదు, ఉపాధి అవకాశంలో తెలంగాణ నెంబర్ 1 కాదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు పండించిన ప్రతి పంటను కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ కొనుగోలు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి పథకం ద్వారా